ఇది మా గార్డెన్ అనమాట. అమ్మమ్మ ఇంటి దగ్గర గాజువాక. ఇక్కడ వచ్చాను. ఇది మొత్తం అంతా మా గార్డెన్ కాదు యాక్చువల్లీ. అది మొత్తం మీకు చూపిస్తాను ఎక్కడ వరకు అని. సరే ఇప్పుడైతే దిగాలి ఇక్కడ నుంచి, ఇలా కిందకి దిగుతాను. మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు ముందే. అంటే గార్డెనింగ్ కదా, కొండ పైన ఉంటారు. కానీ చూడండి అది అక్కడ వైపు, ఇక్కడ ఇటువైపు కూడా ఇలా కొండ ఉంటుంది. కొండ దగ్గర కాబట్టి కొంచెం డేంజర్ అని వీళ్ళు కూడా అట్టుపట్టి తోడొచ్చారు. సో ఇది డేంజర్ కాదు, చేస్తారని వచ్చారు. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఎంటర్ అవగానే ఒక మొక్క కనిపిస్తుంది వచ్చి. ఈ మొక్క పక్కనే ఇలా ఒక మొక్కను పెంచారు, పువ్వుల మొక్కలు. ఈ మందార చెట్టు అయితే మాది కాదు, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ విండోల నుంచి చేయి పెట్టి తీసుకుంటారు. సో చేయి పెట్టుకొని తీసుకోవడానికి పాసిబుల్గా ఉంటుందని వాళ్ళు తీసుకున్నారు. ఇది మాది, ఈ చెట్టు అవన్నీ. ఇవి మిరక్కాయల చెట్టు అనమాట. ఇదిగోండి, సరే చూపిస్తాను. ఈ మిరక్కాయల చెట్టు సైలెగ్వా, మిరక్కాయల చెట్టు ఇలాగా జస్ట్ స్ట్రైట్కి వెళ్తే చూసారు కదా, ఏమైనా పాడైపోయిన కుండల్లో కూడా పెట్టేస్తాయి మా అమ్మమ్మ. పక్కన 2 ఉన్నాయి. ఇవేమొచ్చి మళ్ళీ సేమ్ అలాంటి చెప్పులు పెట్టారు. ఇక్కడ మళ్ళీ మిరక్కాయల చెట్లు వేసినవే మా అమ్మమ్మ వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక పువ్వు వస్తుంది చూడండి. మా అమ్మమ్మ ఎందుకు వేసింది వేస్తారంటే, ఇప్పుడు ఒక దగ్గర తక్కువ వచ్చి ఇంకో దగ్గర ఎక్కువ వచ్చి, ఒక దగ్గర తక్కువ వచ్చి నాకు ఒక ప్లాంటేజ్ దగ్గర, అందుకు ఇంకేం చేస్తామని అన్నీ ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తాయని హోప్తో అమ్మ ఇలా పట్టుకోగానే ఇలా వచ్చింది, హోప్తో లేసింది. సో దీని పక్కన ఇంత చిన్న ప్లాంట్ ఇది ఉంది. ఇప్పుడు నేను తీసాను ఈ ఫ్లవర్ని. దాని పక్కనే అమ్మమ్మ ఈ చెట్టు, మందార చెట్టు, అదిగోండి ఒక పువ్వు. వావ్, దాని పక్కనే మందార పువ్వు చెట్టుకి జస్ట్ ఇక్కడ ఒకటి పువ్వుల రావడానికి ఉంది. ఆగమమ్మ. నెక్స్ట్ మళ్ళీ చూసారు కదా, వేసిన వైట్ పువ్వులు కదా, వైట్ పువ్వులు అలా. అంటే ఈ మిరకాయ చెట్టు పక్కన వైట్ పువ్వులు, ఆ వైట్ పువ్వుల కింద మళ్ళీ ఒరిజినల్ ఏ కలర్లో చామంతి పువ్వులు. నాకు ఈవెన్ ఈ పువ్వుల పేరు తెలియదు. మా తమ్ముడు పక్క నుంచి చామంతి పువ్వులు అంటున్నారు. సారీ ఫ్రెండ్స్, నాకు పువ్వుల కోసం తెలీదు. ఇది మళ్ళీ సేమ్ అలాంటి చెట్లే. ఇదేం చెట్టు? మందార పువ్వు. మళ్ళీ ఇదేదో చెట్టు, ఒక సేమ్ అదే చెట్టు, మందార పువ్వు చెట్టు. నెక్స్ట్ మళ్ళీ చెప్పాను కదా, వేసినవే వేస్తారండి మా అమ్మమ్మ. చూడండి ఇక్కడ ఎందుకంటే చూడు ఇలా బెండ్ అయిపోయి, కానీ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా వేస్తే బాగా వచ్చాయి. అందుకే ఇది ముందు జాగ్రత్త అని చెప్పి మా అమ్మమ్మ అలా వేస్తారనమాట. మీకు ఇంకో చెట్టు పేర్లు కూడా పరిచయం చేస్తాను. మళ్ళీ ఎల్లో కలర్ పువ్వులు చూసారా, అక్కడ బాగున్నాయి, అక్కడ బాగాలేవు, ఇక్కడ బాగున్నాయి, అందుకే ఎక్స్ట్రా వేస్తుంది. అక్కడ కూడా వైట్ కలర్ బాగాలేదు, ఇక్కడ బాగున్నాయి, అందుకే మా అమ్మ వేసిందనమాట. అడిగాను ఎందుకు వేసావు ఇలాగా అని, అప్పుడు చెప్పింది. నెక్స్ట్ ఇలా రైట్కి ఎంటర్ అయితే అలోవెరా చెట్టు. కొంచెం వంగిపోయిందా లేకపోతే అంతేనా, అది నాకు తెలీదు, కామెంట్ చేయండి. అంతే అంట. అమ్మమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ. అమ్మమ్మ ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను, నాకంటే అంత ఐడియా లేదు. 1 మినిట్ ఇక్కడ నుంచి చెప్తాను. అట్లేదు. సరే ఇది ఏం చెట్టు అమ్మమ్మ? అరే మర్రి చెట్టు అంట, మల్లె పువ్వుల చెట్టు అంట ఇది మొత్తము అలా పైకి. మరి ఆ చెట్టు పేరేటి? ఇది దానం చెట్టు అంట ఫ్రెండ్స్. మరి దానిపైన ఉన్నది అది ఉసిరి చెట్టు అంట. మరి అంత లేట్ ఉన్నాయి కదా ఆకులు. అది ఎక్కడో పారో చెట్టు అంట, మారడు చెట్టు అంట. ఓహో ఓకే. అక్కడ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ అలాగా అది మారడు చెట్టు అంట ఏదో. అదే నాకు మళ్ళీ ఈ మొక్కలు కూడా నాకు తెలీదు ఇదేంటో కూడా. ఇదేంటమ్మమ్మ? ఇది చామంతి మొగ్గ అంట, నాకు ఆ మాత్రం తెలీదు. మరి ఇదేంటమ్మమ్మ? ఇది నిమ్మకాయ చెట్టు అంట. నిన్న 2 నిమ్మకాయలు వచ్చాయి, ఒకటి కాదు. ఆ 2 నిమ్మకాయలతో వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు
ఆ 2 నిమ్మకాయలతోని వీడియో వ్లాగ్ కూడా చేశారు. ఇది యాక్చువల్లీ మా తమ్ముడు వాళ్ళ ఛానల్ అనమాట. నా ఛానల్లో నిమ్మకాయలతో ఒక వ్లాగ్ చేశారు, అంటే వర్షన్తో వచ్చింది. ఇంతే, మరొకసారి చూపిస్తున్నాను. ఇలా వెళ్తే ఇంకొక గార్డెన్, సో నేను చూపించను అనుకోవద్దు, అంటే నాది కాదు కదా. ఇలా ఒక చెట్టు, నెక్స్ట్ ఇలా ఒక చెట్లు, అక్కడ పొదలు ఉన్నాయి కదా, అవన్నీ మావు కావన్నమాట. పైగా అక్కడ సిటీ, అది కొండ కిందన సిటీ ఉంటుంది. అలా చెట్లు వచ్చాయి. నెక్స్ట్ ఇలా ఈ పువ్వులన్నీ ఇలా పెంచుతారనమాట. ఇవి లిటరలీ ఇక్కడ వస్తే కొంచెం బాగానే ఉంటుంది, చలిగా ఉంటుంది, వేడిగా ఉండదు, లైక్ మిడిల్లో ఉంటుంది. ఎవరికైనా కొంతమందికి వింటర్ అంటే ఇష్టం, సమ్మర్ అంటే ఇష్టం, కానీ కొంతమందికి వింటర్ సమ్మర్ రెండు కలిపి ఉంటే బాగుంటుంది అంట. అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే బాగానే ఉంటుంది, అంటే ఏ గార్డెన్స్ లోపలికి వెళ్ళినా బాగానే ఉంటుంది. పైగా ఇక్కడ ఇంకో ఒక చెట్టు పూసింది. ఇది కెమెరాలో బాగా పడట్లే కానీ బయట మాత్రం ఒకలా ఉంది. ఇది ఇంకోటి చూపిస్తాను, చిన్న చెట్లు. ఇంతే మా గార్డెన్. ఆ మొక్క మొత్తం అన్నీ మావు కావు, అలా ఉన్నాయి. కానీ అలాగా నేను మీకు మళ్ళీ పైకి వెళ్ళాక మొత్తం నీట్గా చూపిస్తాను. 1 మినిట్. ఇంత మంచి కష్టపడి వచ్చాము కాబట్టి సంక్రాంతి హాలిడేస్ అయిపోయి లాస్ట్ డే ఆఫ్ సంక్రాంతి హాలిడేస్ వచ్చాము గార్డెన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇదిగోండి, ఇలా వెళ్తే మా ఇల్లు అనమాట, పై వరకు. అదే ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి చూపిస్తాను. మొత్తం అంతా ఆ చివరి మొత్తం అంతా మాది. అంతే, ఇక్కడితోని మా గార్డెన్ ఎండ్ అయిపోయింది. అంతే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye.